హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన అల్లం పచ్చడిని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. 1 కప్పు అల్లం ముక్కలు, చింతపండు, బెల్లం తీసుకుని ఒక 10 నిమిషాలు ఎండలో కానీ ఫ్యాన్ గాలిలో కానీ ఆరనివ్వండి. తరువాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 1 స్పూను ధనియాలు, 1 స్పూను ఆవాలు, అర స్పూను మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. తరువాత అదే ప్యాన్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని అల్లం ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత అదే ప్యాన్లో 1 కప్పు నుంచి కప్పున్నర వరకు ఆయిల్ అయితే పడుతుందండి. పచ్చడికి కావాల్సిన ఆయిల్ వేసుకుని ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకుని కొంచెం వేయించుకోవాలి. తరువాత పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 10-15 వరకు వేసుకుని ఒక్కసారి వేయించుకొని స్టవ్ ఆపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1/2 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ ఇంగువ, కరివేపాకు వేసుకుని కళాయిని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని చింతపండు గుజ్జుని ఉడికించుకోవాలి. దీనికోసం 250 ml వాటర్ పోసుకుని నీళ్లు బాగా మరిగిన తరువాత మనం ఎండబెట్టుకున్న చింతపండును వేసుకుని బాగా ఉడికించుకోవాలి. చింతపండు మొత్తం గుజ్జులా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చింతపండు బాగా ఉడికిన తరువాత చల్లారనివ్వాలి. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, ఆవాలను పొడి చేసుకుని దాని తరువాత అందులో వేయించుకున్న అల్లం ముక్కలను కూడా వేసి అదేవిధంగా పొట్టువలసిన 10-15 వెల్లుల్లి రెమ్మలను వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత మనం ఉడికించిన చింతపండు గుజ్జును చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం తీసుకున్న ఈ క్వాంటిటీ పచ్చడికి 3/4 నుంచి అర కప్పు వరకు కారం అయితే పడుతుంది. ఈ విధంగా కొంచెం కొంచెం కారం, బెల్లం తురుము అన్నీ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి మొత్తం నలిగేంత వరకు అయితే మిక్స్ చేసుకోండి. ఈ పచ్చడిలో 1 స్పూన్ నుంచి 2 స్పూన్ల వరకు అయితే ఉప్పు పడుతుంది. మీ రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం పచ్చడికి బెల్లం అనేది ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఒకవేళ తీపి ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బెల్లం క్వాంటిటీని కూడా తగ్గించి అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత మనం ఆయిల్లో పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు మొత్తం చల్లారిన తరువాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఈ ఆయిల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎంతో టేస్టీ, ఆల్ టైమ్ ఫేవరెట్ అల్లం నిల్వ పచ్చడి రెడీ అవుతుంది. రైస్, ఇడ్లీ, దోశ ఎందులోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ.